హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు జొన్నపిండి రొట్టె చేసుకోబోతున్నాం. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసుకునేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు పాతకాలంలో జొన్న రొట్టె, రాగి రొట్టె ఇట్లా చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ కానీ, ఉదయం బ్రేక్ఫాస్ట్‌కి గాని తింటుండేవాళ్ళు. ఈ రొట్టె తింటే ఇట్లా పిల్లలు ఇప్పుడు జొన్న రొట్టె తినమంటే తినరు కదా! ఇట్లా రొట్టె చేసుకుంటే ఇవి పిల్లలు హెల్తీగాను ఉంటారు, వెయిట్ లెస్ తగ్గుతారు. ఈరోజు జొన్న రొట్టె చేసుకోబోతున్నామండి. సర్వపిండి రొట్టె అంటారు. దీనికి నేను ఇండియా నుంచి జొన్నలు కడిగి ఎండబెట్టి పిండి పట్టించి జల్లెడ పట్టుకొని పిండి తెచ్చుకొని 3 కప్పులు జొన్నపిండి వేసుకున్నాను. దీనిలో ఒక హాఫ్ కప్పు వరిపిండి కూడా తడిపిండి పట్టుకుని అక్కడే 2 రోజులు ఫ్యాన్ కింద ఎండబెట్టుకుని జల్లెడ పోసుకొని తీసుకొచ్చిన పిండి అండి. ఇది తడిపిండి ఎండబెట్టుకున్న పిండి. ఒక హాఫ్ కప్పు 3 కప్పులు జొన్నపిండి, ఒక హాఫ్ కప్పు వరిపిండి వేసుకున్నా. మీరు వరిపిండి వేసుకోకపోయినా ఈ జొన్న రొట్టెలు వస్తాయి. పిల్లలు ఎవరన్నా రొట్టెలు చేసుకునే వాళ్ళకి రాలేదనుకోండి, ఇట్లా ఒక హాఫ్ కప్పు వరిపిండి వేసుకోండి. దీనికి ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ జ కారము, హాఫ్ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పొట్టు తీసి పల్లీలు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 2 స్పూన్లు బద్దలు, ఒక గంట నానబెట్టుకున్న పచ్చిపప్పు, ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేయటం వల్ల జొన్న రొట్టె చాలా చాలా బాగుంటుంది. దీనిలో ఇప్పుడు బాగా చేత్తో రఫ్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కొత్తిమీరలో, ఆనియన్లో ఉన్న తడి అంతా కూడా పిండికి పట్టిద్ది. మనం ఏ ఆయిల్ వేయక్కర్లేదు. వేడి వేడి వాటర్ పోసుకుంటే పిండి మెత్తగా సాగిద్ది. బా బాగా కాసిన వాటరు ఒక కప్పు పోసుకున్నాను. నాకు కప్పు పట్టినవి. మీరు ఒక్కసారి పోసుకోకుండా ఒక కప్పు పోసుకుని మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం వేసుకోండి. ఒక కప్పు అయితే వాటర్ సరిపోతాయి. పిండి గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉంటే అతుక్కుపోద్ది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసేటట్టు కలుపుకొని ముద్దకొచ్చేటట్టు ఇట్లా ముద్దకొచ్చినాక మూత పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుందాం. మీరు ఐరన్ పాన్ ఉంటే అట్టపేణమైనా పెట్టుకోవచ్చు ఐరన్ది. నేను ఐరన్ బాండీ పెట్టాను. మీరు క్లాత్ మీద చేసుకుంటే తడి చేయి చేసుకోండి. నేను కవర్ మీద చేస్తున్నా. ఆయిల్ రాసుకున్న చేతికి కవర్కి కూడా ఆయిల్ రాసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. ఇట్లా పిండి మందంగా కాదు, పలసనా కాకుండా ఇట్లా చిన్న చిన్న మన బాండీకి తగ్గట్టుగా చిన్న చిన్న రొట్టెలు చేసుకుంటే తిరగాబార్లా బాగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ఇట్లా మందం లేకుండా పలసం లేకుండా అట్లా చేసుకోండి. చక్కగా సాగుతుంది. వేడి వేడి నీళ్లు పోసే తలికి పిండి బాగా సాగుతుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇప్పుడు ఈ రొట్టె దానిలో వేసుకుని మీడియంలో పెట్టుకోవాలి. సివ్లోనే పెట్టుకుని సన్నపు సెగన కాల్చుకుంటే దీనికి 3 హోల్స్ కూడా పెట్టుకోండి మధ్యలో. రొట్టె బాగా గాలిద్ది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న రొట్టెలు చేసుకోవటం చాలా ఈజీ అండి. ఇదిగో ఐరన్ పాన్ ఉందనుకోండి, దీని మీద అయినా చేసుకోవచ్చు. పాను గాలినాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పాను మీద అయితే కొంచెం పెద్ద రొట్టెలైనా వేసుకోవచ్చు. అట్ట మధ్యలో హోల్స్ పెట్టుకుంటే రొట్టె బాగా గాలిద్ది. పైన మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుందాము. చూడండి బాండీలో రొట్టె ఎంత బాగా గాలిందో. జొన్న రొట్టె అయితే బాగా ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండారనుకోండి, వాళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తే బాక్స్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెడితే మెత్తగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి చేసి వేసుకుందాం. ఇంక అన్నీ కూడా ఇంతేను. అది అట్ట మధ్యలో హోల్స్ పెట్టుకుంటే రొట్టె బాగా ఉంటుంది. ఇది సర్వపిండి రొట్టె అంటారు. జొన్న రొట్టె అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్తీగా ఉంటారు, వెయిట్ లెస్ తగ్గుతారు. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. ఇదేనండి పాతకాలం నాటి జొన్న రొట్టె. ఇవన్నీ కూడా ఇట్లా చేసుకుని ఇక చూడండి జొన్న రొట్టెలు ఎంత బాగుండయో. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత బాగుంటాయి. పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండారనుకోండి, అసలు ఈ రొట్టె వదిలిపెట్టరు. వాళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక బాక్స్లో పెట్టి 5 నిమిషాలు మూత పెట్టండి, మెత్తగా